విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు సబార్డినేట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ వంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కోర్టులో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా మీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ రాజన్న సిరిసిల్ల నుంచి రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఫిబ్రవరి 13వ తారీఖు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఫిబ్రవరి 13వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ రాజన్న సిరిసిల్ల అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, లేదంటే కానీ కొరియర్ ద్వారా కానీ పంపేదానికి అవకాశం అయితే ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఇవ్వకూడదు అనమాట. ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, కొరియర్ ద్వారా పంపాల్సింది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. శాలరీ వచ్చేసి 22,750 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. అలాగే టైపిస్ట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉందండి, 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, వీటిని అటెండర్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారు. ఇవి 2 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. శాలరీ వచ్చేసి నెలకు 15,600 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలండి, డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యతనైతే ఇస్తారనమాట. డిగ్రీ అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్ ఉంటే మాత్రం ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది. టైపిస్ట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టైపిస్ట్ పోస్టుకి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. డిగ్రీ అర్హతతో పాటు ఇవి టైపిస్ట్ పోస్ట్ కాబట్టి టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు లేనటువంటి పక్షంలో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యతనైతే ఇస్తారు. అలాగే టైప్ సర్టిఫికేట్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హతల వివరాలు అయితే చూద్దాము. ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి 10th క్లాస్ లోపు విద్యార్హత కలిగినటువంటి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్
ఈ అర్హతల్లో ఉన్నటువంటి ఏ అర్హత కలిగినటువంటి అభ్యర్థులైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. 10th క్లాస్‌కి పైగా అర్హతలు కలిగినటువంటి వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి ఎలిజిబుల్ కారండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక టైపిస్ట్ పోస్టులకు వచ్చేసిందనో టైపింగ్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి కొంతమంది అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ నిర్వహించి ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. అలాగే ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకునే సందర్భంలో అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీరు చదువుకోండి. అలాగే మీరు మీ యొక్క సెల్ఫ్ అడ్రస్, మీ సొంత అడ్రస్కి సంబంధించినటువంటి 2 పోస్టల్ కవర్స్ని కూడా జతపరచాల్సిందైతే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్కి ₹30 స్టాంప్స్తో పాటు ఫ్రెండ్స్ ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13వ తారీఖు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఫిబ్రవరి 13వ తారీఖులోపు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. అలాగే అప్లికేషన్తో పాటు ఇక్కడ హాల్ టికెట్స్ అయితే ఉంటాయండి. ఒరిజినల్ హాల్ టికెట్, అదేవిధంగా డూప్లికేట్ హాల్ టికెట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటన్నిటిని కూడా మీరు ప్రింట్ తీసుకునేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ యొక్క హాల్ టికెట్స్ని కూడా మీరు నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.